బీఆర్ఎస్ బీజేపీని గెలిపించమంటోందన్నారు రేవంత్. కాంగ్రెస్ ను ఓడించాలంటున్న బీఆర్ఎస్ అంతరార్థం అదేనన్నారు. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, నిధులు ఇవ్వకుండా కేంద్ర మంత్రుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. మార్చి 20న పోలింగ్ జరిపి అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. ఇక ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష హోదాను అడిగిన వైసీపీ సభ్యులు చివరికి వాకౌట్ చేశారు. సభకి వెళ్లకపోయినా సమస్యలపై పోరాడతామన్నారు జగన్. జమిలికి రెడీ కావాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఫీ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లతో పాటు కాలేజీ యాజమాన్యాలపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇక ఏపీకి నీటి విడుదల ఆపాలని కోరింది తెలంగాణ. మిగులు 27 టీఎంసీలుంటే 34 ఎలా అడుగుతారని ప్రశ్నించింది. 66:34 కాకుండా 75:25 నిష్పత్తిలో వాడుకుంటున్నారంది. 2 రాష్ట్రాల ఈఎన్సీలు అవగాహనకి రావాలని కేఆర్ఎంబీ చెప్పింది. ఇక బీహార్లో పరోక్షంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు మోదీ. 19వ కిసాన్ సమ్మాన్ నిధులను రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమైంది. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. ఇక బంగ్లాదేశ్ లో మళ్లీ హింస చెలరేగింది. కాక్స్ బజార్ లోని బంగ్లా ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. అల్లరి మూకలపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఈ ఎయిర్ బేస్ లో రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చింది బంగ్లా సర్కార్.